అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. రోజు మన రెసిపీ పన్నీర్ బెల్లం జిలేబీ. దీన్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది మనం ఈరోజు నేర్చుకుందాం. చాలామంది స్ట్రీట్స్లో పన్నీర్ జిలేబీని పంచదారతో చేస్తూ ఉంటారు. అది తినడానికి కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. మనం అలా కాకుండా ఈరోజు బెల్లంతో పన్నీర్ జిలేబీని ఇంట్లోనే ఎంతో హైజీనిక్గా ఎలా చేసుకోవాలనేది నేర్చుకుందాం. నేను చెప్పే టిప్స్తో ఇంట్లో ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి టేస్ట్ చేయించండి. వాళ్ళు ఏ షాప్లో తీసుకొచ్చావని కంపల్సరీగా అడుగుతారు. అంత టేస్టీగా అంత సూపర్గా వస్తుంది. కంపల్సరీగా ఇంట్లో ప్రిపేర్ చేయండి. మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 100 గ్రామ్స్ పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. అలానే 3/4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1/4 టేబుల్ స్పూన్ మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 3/4 స్పూన్ బేకింగ్ పౌడర్ని, అలానే 1/2 స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్గా చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని దానిలోకి 200 గ్రామ్స్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లంలోకి ఒక 50 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ చేసుకుంటే పాకం పలచగా అయిపోతుంది. అందుకని చూసి కొంచెమే వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ పాకాన్ని చేయాలి. ఇది మనకి తీగ పాకం లాగా వస్తే సరిపోతుంది. లైట్ తీగ పాకం, ఇంకంతకన్నా ఎక్కువ వచ్చినా మన జిలేబీలకి ఈ పాకం అనేవి పీల్చుకోలేవు. అందుకని తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత దానిలోకి 2 యాలకులని దంచుకొని వేసుకోవాలి. అంతే, మన బెల్లం పాకం రెడీ అయిపోయింది. దీన్ని దించేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ పన్నీర్ని పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అంతా ఇలా ఒక కవర్కిలోకి కానీ లేక మందంగా ఉన్న క్లాత్లోకి కానీ తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేనైతే మిల్క్ ప్యాకెట్ కవర్ని కట్ చేసుకొని ఇలా దీనిలో వేసుకుంటున్నాను. క్లాత్ని క్లీన్గా వాష్ చేసుకొని దాంట్లోకి వేసుకొని, అది క్లాత్ కూడా బాగా థిక్గా ఉండాలి, లేకపోతే ఈ పేస్ట్ అనేది పక్క నుంచి కూడా కారుతుంది. అందుకని నేను కవర్ని ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా కవర్ని తీసుకొని ఇలా కవర్కి సైడ్స్ అన్నిటిని కట్ చేసి ఒక హోల్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ని అంతా దీనిలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చూపించిన విధంగా కవర్ని జాగ్రత్తగా ఫోల్డ్ చేసి లిక్విడ్ అనేది బయటికి రాకుండా చూసుకోవాలి. అలానే కింద వైపు కూడా ఒక హోల్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని అది హీట్ అయిన తర్వాత, ఇక్కడ హీట్ అనేది ఎక్కువ అవ్వకూడదండి, జస్ట్ హీట్ అయితే చాలు. మామూలుగా వేరే వాటికి కనుక డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ హీట్ అయ్యేలా చూసుకుంటాము, కానీ జిలేబీకి మాత్రం అలా కాదు, చాలా లైట్ హీట్లో ఉండాలి, లేకపోతే మన జిలేబీ అనేది పర్ఫెక్ట్గా రాదు. చూస్తున్నారు కదా, ఇలా చూపించిన విధంగా రౌండ్స్ వేసుకోవాలి. మనకి హీట్ అయితే ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అవి ఎక్స్పాండ్ అవుతాయి, జిలేబీ షేప్ అనేది కరెక్ట్గా రాదు. అందుకని హీట్ అనేది చూసుకొని జాగ్రత్తగా జిలేబీలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. సిమ్లో ఉంచుకొని మాత్రమే జిలేబీలని ప్రిపేర్ చేసుకోవాలి. మీడియంలో కానీ హైలో కానీ అస్సలు పెట్టొద్దు, అవి బాగా మాడిపోతాయి, అలానే చేదుగా కూడా వస్తాయి. ఇలా చూపించిన విధంగా జిలేబీలన్నీ వేసుకున్న తర్వాత వాటిని జాగ్రత్తగా తిప్పుకోవాలి, ఎక్కువగా కదపకూడదు. ఇలా ఒకవైపు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకొక వైపుకి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. ఇలానే జిలేబీలన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లోనే నిదానంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి. జాగ్రత్తగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలానే జిలేబీలన్నిటిని జాగ్రత్తగా 2 సైడ్స్ తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని బయటికి తీసేసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే, వెంటనే తీసిన వెంటనే మనము
ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పాకం, బెల్లం పాకం, ఆ పాకంలో వీటిని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు పాకంలోనే ఉంచుకోవాలి. అప్పుడే మాత్రమే ఆ బెల్లం అనేది ఈ జిలేబీలు పీల్చుకుంటాయి. 2 మినిట్స్ తర్వాత వీటిని బయటికి తీసేసుకోవచ్చు. ఇలా జిలేబీలని పాకంలో 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ తర్వాత అవి పాకం పీల్చుకుంటాయి 2 మినిట్స్కి. తర్వాత వాటిని మనం బయటికి తీసేయవచ్చు. అలానే మిగిలిన బ్యాటర్ని కూడా జిలేబీలుగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా పాకంలో వేసుకొని తీసుకుంటే మన జిలేబీలు అనేవి రెడీ అయిపోతాయి. చాలా సింపుల్గా, ఎంతో హైజెనిక్గా ఇంట్లోనే పన్నీర్ బెల్లం జిలేబీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా తినాలి అని అనిపించినప్పుడు షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన పని లేదు. మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వేడివేడి జిలేబీలని ఎంజాయ్ చేయవచ్చు. మరెందుకు ఆలస్యం, నేను చెప్పిన టిప్స్తో కొలతలతో పన్నీర్ బెల్లం జిలేబీని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. నేను చేసే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.